ఇక్కడ గొడవలు రా! అసలా ఈ ఫ్యామిలీ వీక్ తర్వాత వాళ్ళిచ్చే సజెషన్స్‌తో గొడవలు బీభత్సంగా పెరుగుతాయని చెప్పని ఆల్రెడీ తెలిసిందే. కానీ ఈ రేంజ్‌లో గొడవలు జరుగుతాయని అస్సలు ఊహించలేదు. సో, ఏమైందంటే కేవలం 5 మంది మాత్రమే కంటెండర్స్ అవ్వాలి అని చెప్పనేసి బిగ్ బాస్ అయితే ఆదేశించారు. సో, లాస్ట్ మెగా చీఫ్ ఇదే. దీనికోసం బీభత్సంగా కొట్టుకోండి అని చెప్పనేటట్లు ఒక హింట్ అయితే ఇచ్చారు. సో, ప్రతి ఒక్కరికి ఆ ఎనర్జీ అయితే దెబ్బలైంది. ఎందుకంటే ఈ లాస్ట్ మెగా చీఫ్ ఎవరైతే అవుతారో వాళ్ళు గుర్తుండిపోతారు ఈ సీజన్‌లో అని చెప్పనేసి. దాంతో పాటు 1 వీక్ ఇమ్యూనిటీ కూడా రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు టో టు టో కొట్టుకున్నారనమాట. అంటే ఇంకా నాకు నేనే పోటీ అనేటట్టుగా ఆడారు. సో, లాస్ట్ చీఫ్ కంటెండర్ అవ్వడానికి మన రోహిణికి, నిఖిల్‌కి మధ్యలో అయితే ఒక డెసిషన్ అనేది ఏకాభిప్రాయం చేశారు మన బిగ్ బాస్. ఇది కూడా టీ షర్ట్‌లేసేసి ఒక ఫైట్ లాగా పెట్టేసునుంటే బాగుండేదని అనిపించింది. ఇలా పెట్టడం వల్ల ఇంకా గొడవలు పెరిగాయి. సో, రోహిణికి స్టాండ్ తీసుకుంటూ మన వైల్డ్ కార్డ్స్, నిఖిల్‌కి స్టాండ్ తీసుకుంటూ మన ఓజీస్ అయితే తిరగబడ్డారు. సో, మళ్ళీ ఓజీస్ వర్సెస్ రాయల్స్ అయితే తిరిగొచ్చిందనే చెప్పుకోవాలి. ఇక్కడ మన పృథ్వీ అండ్ గౌతమ్ అయితే బీభత్సంగా ఫైర్ అయిపోయారు. సో, నా ఉద్దేశంలో ఇద్దరిది తప్పు ఉంది. సో, కాకపోతే గౌతమ్ కొంచెం ఆ బ్లేమ్ అనేది ఓజీస్ మీద డైరెక్ట్‌గా వేసేశారు. వైల్డ్ కార్డ్స్‌ని ఉంచకూడదు అని చెప్పనేసి, మీరు ప్రతి ఒక్కసారి వైల్డ్ కార్డ్స్ నామినేట్ చేస్తున్నారు అని చెప్పనేసి మన గౌతమ్ అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఎవరు ఎవరిని ఎలిమినేట్ చేయలేరు. కేవలం ఆడియన్స్ మాత్రమే చేయగలరు. అది గుర్తుపెట్టుకోవాలి. సో, నామినేషన్స్‌లో 5 మంది ఉన్నారు. మీరు ఎవరు ఓటేస్తున్నారో కామెంట్‌లో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.